హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి ప్రభు పేరట వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. పౌలు మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి. ఆమేన్. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగములలో నుండి మీరు మాతో మాట్లాడండి అయ్యా. మేము మీ యందుండి నడుచుకునే విధానాన్ని మాకు బోధిస్తూ ఉండగా దీని యందు మమ్మను అభివృద్ధి పరచమని, విస్తరింపచేయమని, మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. మనం యేసు క్రీస్తును అంగీకరించిన విధము ఉంటుందండి. అసలైతే వాక్య ప్రకారంగా సత్యముగా మనం యేసుక్రీస్తును అంగీకరించవలసిన విధం ఏంటి అనంటే, ఆయన ప్రజలను పాపములలో నుండి రక్షించుటకే అభిషేకించి పంపబడ్డాడు. ఇది ఆయన పేరులోనే ఉంది కదా. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అన్నాడు. అంటే నా పాపము నుండి, నా పాప స్వభావము నుండి నన్ను రక్షించగలిగే ఏకైక అభిషిక్తుడు, అంటే ఈ పని కొరకే నియమించబడి పంపబడినవాడు ఆయన మాత్రమే అనేది అసలు ఫస్ట్ బేస్ ప్రతి వాళ్ళకి ఉండాలండి. కాకపోతే ఇక్కడ ఎలాగైతే మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా అంటూ పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు కానీ ఆది అపోస్తలులు కానీ వారి సువార్త ప్రారంభం, క్రీస్తును ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడాను ఆయనను దేవుని కుమారునిగా, రక్షకునిగా, విమోచకునిగానే వాళ్ళు పరిచయం చేశారండి. కానీ రాను 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 ఇక చాలా మార్పులు వచ్చినాయి. ఆయనను స్వస్థపరిచేవానిగా, చాలామంది అలాగనే దయ్యములలో నుండి విడుదల కలగజేసేవానిగా, సమస్యలలో నుండి విడిపించేవానిగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. కానీ యథార్థంగా అయితే అండి, యేసయ్యని రక్షకునిగానే ప్రతి వాళ్ళ జీవితంలో మనకు పరిచయం చేయబడాలి. అంటే మనకు అర్థం కావడం కూడా ఆ విధానంలోనే మొదట అర్థం అవ్వాలి. ఇక్కడ యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై అనని అంటూ ఉన్నారు కదండి. ఆయన యందు వేరుపారడం, కుండీల్లో నాటిన మొక్కలు ఎప్పుడూ కూడా భూమిలోకి వేరుపారవు. 99% జరగదు, కానీ 1% అవి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కదిలించకుండా అక్కడ పెడితే ఒక్కొక్కసారి ఎంత తేజ్గా ఉంటుందంటే వాటి పని, ఆ చిన్న హోల్స్ పెడతారు కదా, ఆ హోల్స్లో నుంచి కూడాను వాటి రూట్స్ని భూమిలోకి దించి ఇక మనం దాన్ని తర్వాత మూవ్ చేద్దామంటే మూవ్ చేయలేం. మా ఇంట్లో ఇన్ని మొక్కలు ఇన్ని ఉన్నాయి కదండి, ఇన్నిట్లో అవుట్ ఆఫ్ ఇన్నిట్లో ఒక 2 ఆ పరిస్థితుల్లో ఉన్నాయి అన్నమాట. అంటే ఆ క్రింద చేసిన రంధ్రాలలో నుండి కూడాను భూమి లోపలికి వాటి వేర్లను దించుకొని అవి వేరు పారిన వారై స్థిరపరచబడ్డాయి. స్థిరపరచబడాలి అని అంటే, ఎవ్వరూ కదల్చకుండా అవ్వాలి అంటే మాత్రం భూమిలోకి వేరు పారినప్పుడు మాత్రమే మొక్క స్థిరంగా ఉంటుందండి. అంతే కదా. అట్లాగుననే క్రీస్తులో మనం వేరుపారి స్థిరపరచబడాలి అని అంటే గనక చాలా లోతుల్లోకి వెళ్ళాలి. మనకి తెలుసు కదండి, చూస్తూ ఉంటాం పెద్ద మర్రి చెట్టు, కానీ చాలా తొందరగా పడిపోద్ది. ఎందుకు అనంటే దాని వేర్లు లోపలికి వెళ్ళవు. దాని వేర్లన్నీ కూడాను ఒక మహా అంటే 3-4 అడుగులు, మహా అంటే ఒక 5 అడుగులు లోపలికి ఉంటాయేమో అంతే. కానీ ఏ చెట్టు వేర్లు అయితే భూమి లోపలికి ఎక్కువ వెళ్తాయో
అవి అంత స్థిరంగా ఉంటాయి. వాటిని కదిలించడం, పెళ్ళగించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనం క్రీస్తును ఎలా నేర్చుకుంటున్నామో, క్రీస్తును మనం ఎలా అంగీకరిస్తూ ఉన్నామో దాంట్లో మనం వేరుపారాలి. పైన ఉండకూడదు. మన వేళ్ళు అనేవి లోపలికి వెళ్ళాలి. చూడండి, వేళ్ళు లోపలికి వెళ్ళని మొక్క ఎండకు ఎండిపోతుంది, కరువు వస్తే చచ్చిపోతాయి. కానీ కరువు వచ్చినప్పుడు వేప చెట్లు ఎండిపోవడం మనం ఎక్కడన్నా చూస్తామా? అంటే వాటి వేర్లు చాలా లోపలికి వెళ్తాయి. ఆ భూమి అడుగుల్లో ఉన్న నీరు అనేది వాటికి తగులుతానే ఉంటుంది, ఎంత వర్షం పడకపోయినా 2 సంవత్సరాలు కూడా కదండి. అంటే అసలు అనుకోని భయంకరమైన పరిస్థితుల మధ్య కూడాను ఒక వ్యక్తి కదల్చబడకుండా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే అతని వేర్లు లోపలికి వెళ్ళిపోయినాయి. పైకి చూడ్డానికి అతడు ఎంత ఎదిగున్నాడు, ఎంత విస్తరించి ఉన్నాడు, ఎంతగున్నాడు అనేది సెకండరీ అండి. కొన్ని పరిస్థితులు మాత్రమే యథార్థమైన విషయాలను బయటకు తెలియజేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే అతడు ఎంతగా వేరుపారి స్థిరపరచబడ్డాడో అర్థమవుతుందండి. కనుక ఈ దినాన తన సంఘాన్ని అపోస్తలుడైన పౌలు కోరుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నారు. ఏంటి అనంటే, యేసుక్రీస్తునందు మీరు పైన తెలుసుకున్న వాళ్ళుగా ఉండకూడదు, లోపలికి వేరుపారి స్థిరపరచబడిన వారుగా ఉండాలి. స్థిరపరచబడినది తొందరగా చచ్చిపోదు. స్థిరపరచబడిన దాన్ని పెళ్ళగించడము అసాధ్యం. గాలివానలు కూడా దాన్ని ఎక్కువగా ఏమీ చేయలేవు. కొన్ని బ్రాంచెస్ని విరగ్గొట్టగలవేమో కానీ దాన్ని సమూల నాశనం అనేది చేయలేవు కదండి. అంటే క్రీస్తునందు మనం అలా ఉండాలి. దినములు గడిచే కొద్దీ మన పిల్లలు అలా తయారవ్వాలి. నేటి దినాలలో ఎందుకు క్రైస్తవ విశ్వాసాలలో ఉంటున్న పిల్లలు అన్యుల వైపు ఆకర్షించబడిపోతూ ఉన్నారు, అన్యాచారాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి చెదరిపోతున్నారు అంటే వారు వేరుపారి స్థిరపరచబడలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. మన జీవితంలో దీని కొరకు మనం ఆశపడాలి. వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు అనంటే ఇల్లు ఒక క్రమమైన విధానంలో కట్టబడుతుంది. ఎట్లా పడితే అట్లా కట్టబడితే అది ఇల్లు అన్నారు కదండి. బేస్మెంట్ కట్టబడాలి, ఓకే, లోతుగా తవ్వబడాలి, పునాదులు వేయబడాలి, బేస్మెంట్లు కట్టబడాలి, దాని మీద గోడలు కట్టాలి. ఎన్నెన్ని అవసరాన్ని బట్టి దాన్ని ముందుగానే బ్లూ ప్రింట్ పెట్టుకొని అమర్చుకుంటూ తీసుకొని వెళ్ళాలి కదా. ఇల్లు వలె కట్టబడుచు అని అన్నారు. అంటే ఒక్క కాసేపట్లో అయ్యేది కాదండి. క్రమక్రమంగా పని కాన్స్టెంట్గా జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు వలె కట్టబడడం అనేది మన జీవితాలలో యథార్థమవుతుందండి. కనుక ఇల్లు కట్టేటప్పుడు చాలాసార్లు రాళ్లను విరగ్గొడతా ఉంటారు. రాళ్లను అమర్చిన ప్లేస్లోనే రాయి ఉండాలి, ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. మనం కూడా అండి ఈ విషయాలు మనం చాలాసార్లు నేర్చుకున్నవే. మనం సజీవమైన రాళ్ల వలె ఉన్నాము అని, ఆ దేవుని మందిరంగా కట్టబడుతున్నాము అని. కనుక మనం కట్టేటప్పుడు ఎలా కట్టబడుతున్నామో చూసుకోవాలని. కనుక ఇవన్నీ కూడా ఒకటి వేరుపారి స్థిరపరచబడాలి. మనకు తెలుసు కదండి, రాతి నేల మీద పడిన విత్తనాల వేరు లోపలికి వెళ్ళలేదు కాబట్టే ఎండొచ్చినప్పుడు ఎండిపోయింది. నేటి దినాల్లో కూడా చాలామంది క్రీస్తును అంగీకరిస్తున్నారు. వాళ్ళకు కలిగిన స్వస్థతను బట్టో, వాళ్ళకు కలిగిన మేలును బట్టో, వాళ్ళకు కలిగిన విడుదలని బట్టో ఆ విత్తనము ఫలిస్తుంది, అంటే ఆ విత్తనము చిగురుస్తుంది. కానీ దాని వేరు లోతుగా లేనందున అది ఎండకి ఎండిపోతుంది, దానికి కొంచెం నీళ్లు లేనందుకు మాడిపోతుంది. వేరు అనేది లోపలికి వెళ్ళాలండి.
దాని మీద శ్రద్ధ పెట్టేటట్టుగా దైవజనుల బోధ వాక్యము ఉండాలి. ఇలాంటిది మన జీవితంలో ఉన్నందుకు దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన యందు మనం వేరుపారిన వారిగా, కదల్చబడనొల్లని వారిగా ఉన్నందుకై దేవుణ్ణి స్తుతించాలి. అంతేకాకుండా నేర్పరి అయిన శిల్పకారునివనే పునాదుల మీద కట్టబడుతూ ఉన్నప్పుడు ఎక్కడ అమరిస్తే అక్కడ ఉండాలి అన్న ఒక బోధను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇంటి వలె క్రమక్రమముగా కట్టబడుతూ మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. విశ్వాసమందు స్థిరపరచబడడం. మన విశ్వాసము గాలికి కదిలినట్లుగా ఉండకూడదండి. అసలు ఇదనేది ఒక గొప్ప పోరాటమేనండి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తన జీవితాన్నే పానార్పణంగా, తాను పిలువబడిన పిలుపు నెరవేర్చబడడం కొరకు పోయబడిన వ్యక్తే చివరికి వచ్చినప్పుడు నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే విశ్వాసం కాపాడబడడం అనేది కూడా ఒక గొప్ప ఆశీర్వాదం అండి. మన విశ్వాసమందు మనం స్థిరపరచబడాలి. ఈ రోజున్న విశ్వాసం 4 రోజుల తర్వాత సన్నగిల్లిపోతూ ఉంది. ఇశ్రాయేలీల యాత్రలో కూడా సమస్య అదే కదండి. ఒకరోజు ఉంటున్న విశ్వాసము 4 రోజుల తర్వాత కనుమరుగైపోతుంది. అసలు మొత్తంగా ఖాళీ అయిపోతుంది కదా. కానీ విశ్వాసంలో స్థిరపరచబడాలి మనం. హల్లెలూయా. అంటే విశ్వాసంలో స్థిరపరచబడాలి అనంటే ఒక్కరోజు భక్తి చేస్తే చాలదు, ఇది కాన్స్టెంట్గా జరగాలి. ఎందుకు రెగ్యులర్గా బైబిల్ నోట్స్లు రాయమనేది, ఎందుకు ఇలాంటి ప్రార్థనల్లో రెగ్యులర్గా పాల్గొనమనేది, ఎందుకు సమాజంగా కూడుకోవడం మానొద్దు అని చెప్పేది అనంటే పౌలు గారు అంటారు, మనము ఒకరి విశ్వాసము వలన ఒకరము స్థిరపరచబడినట్లుగా అంటాడు. హల్లెలూయా. ఇట్లా మనం కలిసి కూడుకొని వచ్చినప్పుడు మనం ఒకరి విశ్వాసం వలన ఒకరము స్థిరపరచబడతా ఉంటామండి. అసలు అందుకనే సమాజంగా కూడుకోవడం అనేది అవసరం. ఒక వ్యక్తి మాత్రము నిలబడి తన విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఆ వ్యక్తి చాలా లెవెల్స్ దాటితేనే అది సాధ్యమవుతుంది. అంటే పద్మాసు దీపంలో పడేసినా సరే, ఒంటరిగా ఉన్నా సరే అతడు విశ్వాసంలో సన్నగిల్లలేదు. సహవాసం అతనికి అవసరం లేదు. ఎందుకంటే అతడి సహవాసం కంప్లీట్గా, సంపూర్ణంగా దేవునితోనే ఉండిపోయింది. కానీ మనం లోకంలో ఉన్నాం కదా, ఎన్ని పనుల కోసం తిరుగుతూ ఉంటాం. ఎలాంటి శరీర సంబంధులైన మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులు, దుష్టుని సంబంధమైన మనుషులు, రకరకాల వాళ్ళు మనకు తగులుతూ ఉంటారు కదండి. మనం చర్చ్లోనే శరీర సంబంధులు ఉండన్నారు. మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు ఇంకను శరీర సంబంధులే అనియు నేను మీతో మాట్లాడాల్సి వచ్చిందంటాడు పౌలు గారు. కొరింథీ సంఘానికి లెటర్ రాస్తా. వారు ఎలాంటి వాళ్ళు అనంటే ఉపదేశమందు ఐశ్వర్యవంతులు. సమస్త విధములైన ఉపదేశమందు ఐశ్వర్యవంతులు అంటే వాళ్ళకి తెలియని మ్యాటర్ అంటూ లేదనమాట. మా ఈ అబ్బాయి జాషువా ఒకసారి అన్నాడు, అన్న నేను ఒక 2000 ప్రసంగాలు వినేసి ఉంటానన్నా అని అంటాడు. అంటే అవన్నీ బాగా వినేసి ఉన్నాడు. వాడికి లోపల ఏమంటారు, పేరుకుపోయిందనమాట. ఏది ఎక్కదు లోపలికి. అంటే సమస్త ఉపదేశమందు ఐశ్వర్యవంతులే, కానీ వినడం మాత్రమే విన్నారు కదండి. అంటే ఇలాంటి వాళ్ళు కూడాను సంఘంలోకి వచ్చేటప్పటికి ఎలా ప్రవర్తిస్తున్నారంటే, ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టుగా మీతో నేను మాట్లాడలేకపోయాను, ఇంకను మీలో అసూయ కలహములు ఉండగా మీరు ఇంకా శరీర సంబంధమైన మనుషులు కాదా అని అంటారు కదండి. అరే మనకంటే కొంచెం ఆశీర్వదించబడ్డాడు అనగానే అసూయ, స్పిరిట్లో ఎక్కువగా ఉంటున్నారు అని 10 మంది వాళ్ళ గురించి ఇలా చూడంగానే వాళ్ళ మీద అసూయ. ఈ అసూయలు, కలహాలు, చిన్న విషయానికి కలహాలు, కనీసం వందనవచనం కూడా చెప్పుకోలేనంతగా పరిస్థితులు, ఇవన్నీ ఏంటి అనంటే శరీర సంబంధులు కదండి. అరే సంఘంలోనే నీకు శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాళ్ళు కనబడతా ఉంటే
ఇంకా బయటికి వెళ్తే దుష్ట సంబంధులే ఉంటారు ఎక్కువ మంది కదండి. కయ్యను సంబంధులు, దుష్టుని సంబంధులే ఉంటారు బయట అంతా కూడా. ప్రకృతి సంబంధులు కూడా సంఘాల్లో కనపడతా ఉన్న రోజుల్లో అసలు సంపూర్ణంగా బయటే తిరుగుతూ ఉన్న వాళ్ళు తమ విశ్వాసమును కాపాడుకోవడం అనేది అసాధ్యమండి. ఇలా రావాలి, ఇలా కూడి వచ్చినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యకు ఉంటుంది. ఆయన సన్నిధిలో మనం బలపరచబడతా ఉంటాం. ఒకరి జీవితాల్లో దేవుడు చేస్తున్న దాన్ని బట్టి ఇంకొకరు బలపరచబడతా, విశ్వాసంలో ఒకరి విశ్వాసము చేత ఒకరు స్థిరపరచబడతా ముందుకు కొనసాగుతూ ఉండాలి కదండి. కనుక క్రీస్తులో వేరుపారాలి, ఇంటి వలె కట్టబడాలి. అలాగుననే మనం విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఇది చాలా కష్టతరమైన విషయమేనండి, కానీ చాలా శ్రద్ధ పెట్టి మనల్ని మనం కట్టుకోవలసిన విషయం. యేసయ్యే తన శిష్యులతో అంటాడు, అల్ప విశ్వాసులారా అని ఒకసారి తిడతాడు, ఒకసారేమో విశ్వాసము లేని మూర్ఖతరముల వారలారా నేను మీతో ఎంతకాలం ఉండి మిమ్మల్ని ఎంతకాలం సహించదను అంటాడు కదండి. అంటే ఆయన మనతో కూడా ఇమ్మాన్యుయేలుగా ఉంటాడు, కానీ ఆయన సదా మనతో ఉంటాడు. కానీ విశ్వాసం లేని మూర్ఖతరముల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని కూడా అలాగా గద్దిస్తూ ఉంటాడు. ఎంతకాలం నేను మీతో ఉండి మిమ్మల్ని సహించాలి? ఆ దినాల్లో లిటరల్గా దేవుని సన్నిధి మోషే వాళ్ళ నుంచి ఐగుప్తులో నుండి కానానుకు నడిపించాడు. నేడు ఈ లోకంలో నుండి చీకట్లో నుండి మనల్ని విమోచించి పరమ కానానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దైవజనులను వెంటబెట్టి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడకలో ఆయన మనతో అనకూడదు, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అన్నట్లుగా ఉండకూడదు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి, అది ఇంకా అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. దీని మీద మన ఫోకస్ ఉండాలి. కనుక ప్రార్థనా అంశాలలో ఇవన్నీ ప్రాముఖ్యమైనయండి. వేరుపారనివాడు, ఇంటి వలె కట్టబడినట్లుగా తనను తాను అప్పగించుకోనివాడు. అంటే ఒక క్రమశిక్షణ, కాన్స్టెంట్ వర్క్ ఉండాలి కదండి. ఇల్లు సంపూర్ణం అవ్వాలి అని అంటే 4 సంవత్సరాల క్రితం బేస్మెంట్ వేసి ఇంకో 5 సంవత్సరాల క్రితం గోడలు కట్టి ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఏమంటారు స్లాబ్ వేసి ఇంకో 5 సంవత్సరాల తర్వాత అట్లా కాదు కదా. అది కాన్స్టెంట్గా ఎవ్రీడే దాన్ని స్లోగా దాని మీద వర్క్ చేస్తూ ఉంటేనే ఒక ఇల్లుకు సంవత్సరం బట్టే ఉంటాయి, కొన్నిటికి 6 నెలలు పడతా ఉంటాయి కదా. అనుకుంటున్నాం కానీ అవటం లేదండి అనేవి ఎన్నో ఉంటాయి. మనం అనుకుంటున్న స్థాయిలోకి మనం రావడానికి కూడా చాలా టైం పడతా ఉంటుంది. కాకపోతే కాన్స్టెంట్గా ప్రతిరోజు ఏదో కొంత వర్క్ జరగాలి, ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉండాలి. అప్పటికి మనం కట్టబడుతూ ఉంటాం. హల్లెలూయా. కనుక విశ్వాసం, మనము క్రీస్తులో వేరుపారాలి, ఇంటి వలె దినదినము కూడా కాన్స్టెంట్గా కట్టబడుతూనే ఉండాలి. అలాగుననే మనము విశ్వాసములో స్థిరపరచబడిన వారుగా ఉండాలి. ఇంకా తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించాలి. హల్లెలూయా. ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాళ్ళు చూడండి, ఎర్ర సముద్రం పాయలైతేనేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కీర్తనలు పాడి ఆనందంతో ఉంటారు. సమస్య రంగాల్నే సణుక్కుంటారు, గొణుక్కుంటారు కదా. అలా కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం విస్తరించాలి. హల్లెలూయా. ఇది మన జీవితానికి అలవాటు అవ్వాలి. ప్రతి విషయానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనకు ఎప్పుడు చెల్లించగలుగుతామండి? ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే అంతగా ఆయన్ని మనం స్తుతించగలుగుతాం, కష్టాల్లో కూడా నష్టాల్లో కూడా కదండి. సహజంగా అయితే సంతోషం కలిగినప్పుడు, సక్సెస్ అయినప్పుడు దేవానికి స్తోత్రం, ఎంత మేలు చేశావు, నేను ఊహించలేదయ్యా, నాకు ఎంత మేలు చేశావు, నువ్వు నా కుటుంబంలో ఎంత మేలు చేసావు, నా బిడ్డల పట్ల ఎంత మేలు చేసావు అంటాం. కానీ మనం అనుకోనివి పరిస్థితులు తారుమారు అవుతూ ఉన్నప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచి ఇందులో నుండి కూడా మేలు సృజిస్తాడు. ఇక్కడ కూడా నేను ఆయన మీద నమ్మకం ఉంచుతాను అన్నప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరిస్తాం. ఇవన్నీ జరిగితేనే మనం ఆయన యందుండి నడుచుకునే వాళ్ళమండి. మనం క్రీస్తునందుండి నడుచుకుంటున్నాము అనంటే
మనం చాలా సంతోషపడతాం కదా, అయ్యా నేను ఎవని సముఖమున నిలిచి ఉన్నానో అన్నది మనకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎవడి ముఖము ఎదుట నేను జీవిస్తున్నానో అన్నది భలే సంతోషం అనిపిస్తుంది. అయ్యా నేను నీ యందును నువ్వు నా యందును నిలిచి ఉంటే నాకు ఏది ఇష్టమో అడగమన్నావు, ఇష్టమైన ఎలా పొందుకోవాలంటే నిలిచి ఉండాలి, ఇలా జరగాలి. కాబట్టి 4-5 వర్సెస్ ఎప్పుడు మెమరైజ్ చేసుకుంటా మనసులో అయ్యే అనుకుంటా ఉంటే, ఆయన మాటలతో నా హృదయాన్ని నింపుకుంటే గనక నేను అడిగింది దొరుకుతుందేమో. రకరకాల ప్రయత్నాలు ఉంటాయండి విశ్వాస జీవితంలో. మీరు చేయలేదా అట్లాంటివి? నేనైతే చేస్తాను, చాలాగా చేస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. ఇట్లాగైతే ఇట్లా అవుతుందేమో అని చెప్పేసి కదండి. కనుక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరిస్తూ ఉంటే మనం ఆయన యందుండి నడుచుకునే వారిగా ఉంటామండి. కనుక ఆయన యందుండి నడుచుకునే వారికి నిజంగా ఇష్టమైనవన్నీ కూడా దొరుకుతాయి. ఆయనతోనే మనం ఉంటాం. కనుక ఈ విషయాలు మన హృదయంలో ఉంచుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మమ్మల్ని నీలో ఏదో అట్టాగా కాదు, వేరు పారేటట్లుగా చెయ్యయ్యా. ఎట్లా అంటే లోతుల్లోకి మా వేరు వెళ్ళిపోవాలి. అలాగునని మేము ఇంటి వలె కాన్స్టెంట్గా ప్రతిరోజు కూడా క్రమంగా కట్టబడుతూనే ఉండాలి. అలాగునని మా విశ్వాసం స్థిరపరచబడాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా సరే నువ్వున్నావు, నాతో ఉన్నావు, నిన్ను దాటి ఏది నా దగ్గరకు రాదు అంటూ నిన్ను గట్టిగా పట్టుకొని నీ కొరకే ఎదురు చూస్తూ ఉండే విశ్వాసం ఇవ్వయ్యా. సణుగులు, గొణుగులు, సంశయాలు మానేసే స్థితి మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన చేద్దామండి. అట్లాగుననే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో కూడా దినదినము విస్తరించాలి. దేవుడి కృపతో మనల్ని నింపాలి. అప్పుడు మనం ఆయన యందుండి నడుచుకునే వారిగా ఉంటాం. అంటే ఆయన యందే మనం ఉండి నడుచుకుంటున్నామంటే అర్థం ఏంటంటే అండి, ఇక్కడ ఉన్నామనుకోండి, అక్కడున్న ఆయన యందే ఉన్న ఈ చర్చిలో ఉన్నట్టే, ఇక్కడున్న అక్కడ చర్చిలో ఉన్నట్టే, అక్కడున్న చర్చిలో ఉన్నట్టే. ఏమంటారండి? చర్చిలోనే ఉన్నారు అని అంటారు. అంటే ఏంటి? మన టైం మొత్తము కూడా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం. అలాగుననే ఆయన యందుండి నడుచుకోవడం అని అంటే, మనం ఆఫీస్కి వెళ్ళినా, మనం వర్క్కి వెళ్ళినా, మనం స్కూల్కి వెళ్ళినా, మనం ఇంట్లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా ఆయన యందుండి నడుచుకుంటున్నాము అని ఎప్పుడు అంటామంటే, వీటిల్లో గనక మనం చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆయన యందుండి జీవిస్తున్న వారిగా, నడుచుకుంటున్న వారిగా, చెల్లించే వారిగా ఉంటాం. దేవుడు ఆ కృపతో మనల్ని నింపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరింపజేయునుగాక. ఆమేన్.